పత్రికా సోదరులకు నమస్కారం. 2009 నుంచి ఈ సభలో నేనున్నాను. సుమారు 4 పర్యాయాలు కంటిన్యూగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారిని చూశాము, రోషయ్య గారిని చూశాము, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను చూస్తున్నాను. కంటిన్యూగా 4 టర్మ్లు 20 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మేము ఎందుకు ఎన్నుకున్నామని బాధపడ్డ రోజు ఏ రోజు లేదు. ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రినా మేము ఎన్నుకున్నాము అనే భావన ఈరోజు తెలంగాణ ప్రజలలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఎంతో గౌరవంగా ఉన్న వాళ్ళు ప్రతిపక్ష నాయకుని మీద చాలా ప్రేమ ఆప్యాయతలతో పాలసీ మ్యాటర్గా మాట్లాడి సభ యొక్క హుందాతనాన్ని పెంచింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు కేసీఆర్ గారిని మీరు మాజీ ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. కానీ మేమందరము తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక గొప్ప నేతగా భావిస్తున్నాం. మేమే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కూడా కేసీఆర్ గారిని గౌరవిస్తారు. ఏ పార్టీ ఉన్నా కూడా తన వయసుకు కూడా గౌరవిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, సచ్చుడో తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆ విధంగా పోరాడిన వ్యక్తిని, నీకు పితృ సమానులు రేవంత్ రెడ్డి గారు, నీకు తండ్రి లాంటి సమానుడు. ఈరోజు ఆయనను స్ట్రెచర్ మీద పండుకోబెడతావా? నువ్వు చావాలని కోరుకుంటావా? మార్చురికి వాళ్ళని కోసుకుంటావా? అసలు నీ భాష అనేది ఎవడన్నా చూస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? చీత్కరిస్తురు నిన్ను. అందులోనే నీ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఈరోజు ఏం ఫ్రస్ట్రేషను? ఒకవైపు తెలంగాణ ప్రజలు తిడుతుండ్రు, ఒకవైపు నీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్ను తిడుతున్న పరిస్థితి వచ్చింది. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము కూడా మిమ్మల్ని గౌరవించినాం. రేవంత్ రెడ్డిగా మిమ్మల్ని గౌరవించాలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు గౌరవించిన గౌరవం మీకు ఉన్నది. కానీ ఈరోజు ఆ గౌరవం కూడా ఇచ్చేత కూడా మాకే తలవంపు జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా మేము చూడలే. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఆ గౌరవం మేము ఇచ్చేమని మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కానీ ఈరోజు నువ్వు కేసీఆర్ గారు అన్న భాష చూస్తే మా కుటుంబ సభ్యులు అన్నంత బాధపడుతున్నాం మేము. అందుకే ఈరోజు నిజంగా చెప్తున్నాను, నిజంగా రేవంత్ రెడ్డి గారు, నీకు నిజంగా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు అనుకుంటా గిట్ట పితృ సమానులు అంటే కేసీఆర్ గారికి మీరు వారికి ఎట్టి పరిస్థితులంగా క్షమాపణ కోరాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో తీవ్రమైన చర్చ ఉన్నది. ప్రభుత్వం నడచలేదు, తెలంగాణ డబ్బులు లేవు, తెలంగాణ పైసలు లేవు, పైసలకు కరువు వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడుతుర్రు. ఈ ఫ్రస్ట్రేషన్లో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ అంటే మాత్రము తెలంగాణ సమాజం ఒప్పుకుంటే పట్టలేదు. కాబట్టి ఈరోజు నిజంగా చెప్తున్నా, నువ్వు తలదించుకోవాలి. ఈరోజు నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కరిని సీరియస్గా పిలిచి అడుగు, నేను చెప్పింది కరెక్టా అంటే కూడా 90% ప్రజలుగా నిన్ను వ్యతిరేకిస్తారు కేసీఆర్ అన్న మాటలు. కేసీఆర్ గారు అనే వ్యక్తి తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకే సంతోషపడే వ్యక్తులు మేమందరం. ఈరోజు నువ్వు అన్న మాటలకు మాత్రము యావత్ తెలంగాణ సమాజం తల వంచుకుంటున్నది. కాబట్టి బేషరతుగా ఒక తండ్రి లాంటి, ఒక పితృ లాంటి కేసీఆర్ గారిని ఈరోజు మార్చి ఎవరిడంగా చావు కోరుకోలేదు వరకు. ఏ ముఖ్యమంత్రిడంగా, ఏ ప్రతిపక్ష నాయకుడికి చావు కోరుకోలేదు. ఈరోజు ఇలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి ఉండవన్నది, ఆ సభలో మేమందరం ఎమ్మెల్యేగా ఉన్నది తల వంచుకుంటున్నాం. నిజంగా మేము చాలా అవమానం ఫీల్ అవుతున్నాము. నువ్వు ముఖ్యమంత్రి ఉన్న సభలో మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు నిజంగా మేము అవకాశంగా భావిస్తున్నాము. ఇలాంటి ముఖ్యమంత్రి ముందట మేము ఎమ్మెల్యేగా ఉన్నామని చెప్పేసి చాలా బాధపడుతున్నాం. కాబట్టి బేషరతుకు ఇప్పటికైనా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీద, లేకుంటే తెలంగాణ సమాజం నిన్ను ఇప్పటికీ చీత్కరించుకుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.